టీడీపీ అడ్డగా పులివెందుల నియోజకవర్గం మారిందని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. రానున్న ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జస్ట్ టీజర్ మాత్రమే అన్న ఆయన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో ఒక అజెండాతో కైవసం చేసుకున్నామని, పులివెందుల మున్సిపాలిటీ కొత్త అజెండాతో టీడీపీ కైవసం చేసుకుంటుందని వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో ఇంకో అజెండాతో పులివెందుల నియోజకవర్గాన్ని టీడీపీ కైవసం చేసుకుని అసెంబ్లీకి సైకిల్ పై వెళ్తామని బీటెక్ రవి పేర్కొన్నారు. తర్వాత నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో కూడా కొందరు మాట్లాడుతూ, తర్వాత ముఖ్యంగా సతీష్ రెడ్డి అని మాట్లాడుతూ ఏదో మేము మొన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ చూసి మేమేదో చంకలు గుద్దుకుంటానట్టు, తర్వాత ఎవరిని మేము నామినేషన్ వేయలేము ఈసారి అని మేమేదో ప్రచారం చేస్తానట్లు ఆయన చెప్పడం. అంటే ఎవరిని నామినేషన్ వేయడం లేదంట, అదంతా మనం అట్లా పోరాడాలా ఇట్లా పోరాడాలని నిన్న వచ్చే సతీష్ రెడ్డి అన్న చెప్పినది. అదంతా మీరు ఒక విషయం గమనించండి, అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో 11 మందితో నామినేషన్ వేయడం జరిగింది అందరూ కలిసి. ఎక్కడ అది నామినేషన్ వేయకుండా ఎక్కడ ఏమన్నా జరిగింది? ఆ తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా అసలు ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. ఎక్కడా కూడా ఏం జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆడేదో జరిగిందని మళ్ళీ రెండు బూతులు పోలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థలో మీరు బాయ్కాట్ చేయండి అని ఎలక్షన్కు పిలుపిచ్చినా కూడా దాదాపు 65 నుంచి 70% అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అక్కడ కూడా మీకు డిపాజిట్ రాలేదు. అంటే అంత ప్రశాంతంగా జరిగిన రీపోలింగ్ బూతుల్లో కూడా ఓట్లు వచ్చింటేది అన్నీ కలిసి మీకు వచ్చినట్టేంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆడిటోరియం